Watch full episodes on Jio Hotstar. డెవిల్స్ హార్ట్ ఎవరి చేతికి దొరకకూడదు కాబట్టి దాన్ని ఎక్కడ దాచారో ఆ మ్యాప్ ని 4 పీసులుగా కట్ చేసి 4 వేరే వేరే దేశాల్లో దాచిపెట్టారు. దానికోసం నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి 3 పీసులను సొంతం చేసుకున్నాను. ఏంటి తమాషా? ఇందులో మ్యాప్ కు సంబంధించిన 3 పీసులు ఉండాలి. అవి ఎక్కడా? సెన్సై మేము ఆ పౌచ్ ఎప్పుడు ఓపెన్ చేయలేదు. మాకు దీన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇచ్చారు మ్యాన్. కానీ ఇది ఆ పౌచ్ కాదు. నిజమైన పౌచ్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి, లేదంటే మీ అందరినీ ఇక్కడే చంపేస్తాను. గుర్తొచ్చింది మ్యాన్. ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి మమ్మల్ని ఢీ కొట్టాడు. అతనే బహుశా దీన్ని మార్చేస్తుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంతో కష్టపడి సంపాదించిన దాన్ని నువ్వు వృధా చేశావు. రేపు రాత్రి పౌర్ణమి, అంతలోపుగా ఆ మ్యాప్ యొక్క 3 పీసులు, తరువాత 4వ పీస్ కూడా నా చేతికి వచ్చి తీరాలి. లేదంటే నేను మీ అందరినీ చంపేస్తాను. వెళ్ళండి. ఇదేంటి సార్? మేము ఆర్కో వాళ్ళన్నయ్య బాక్సర్ ని పట్టుకున్నాం, కానీ అతని స్నేహితులు అతన్ని రక్షించారు. వాళ్ళు చాలా మంచి ఫైటర్స్. పనికిరాని వాళ్ళు, మీరందరూ పనికిరాని వాళ్ళు. మీలాంటి పనికిరాని వాళ్ళతో సైన్యాన్ని తయారు చేసుకున్నాను నేను. వెళ్ళి వాడిని పట్టుకురండి, లేదంటే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు. వెళ్ళి ఇక్కడ నుంచే. మనం ఎలాగైనా చూపుడు సింగ్ ని వెతికి పట్టుకోవాలి. అతనే చెప్పగలడు ఆర్కేని ఎక్కడ దాచిపెట్టారనేది. ఎక్కడ దాచిపెట్టారో నిజంగానే ఒక బందీని విడిపించడానికి వచ్చారా? ప్లీజ్ ప్లీజ్ మాకు సహాయం చేయండి. మేము ఇక్కడ చాలా కాలంగా ఖైదీలుగా ఉన్నాం. అక్కడ గొరిల్లాకి ఎవరు వీక్ ఫైటర్ అని తెలుస్తుందో వాళ్ళని ఖైదీ చేసేస్తారు ఆయన. ఒకవేళ ఎవరైనా ఫైటర్ ఆయన మాట వినకపోతే ఖైదీ చేసేస్తారు ఆయన. వాళ్ళని ప్రెసెంట్ లో వేసేస్తారు. నాకు నా ఫ్యామిలీ చాలా గుర్తుకొస్తున్నారు. ఖైదీల్ని ఎక్కడ దాచించారో నేను మీకు చూపిస్తాను. అరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? త్వరగా చెప్పండి అయ్యా. ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు కాంపిటీషన్ లో ఫైట్ చేసి తీరాలి. ఓడిపోయిన వాళ్ళని జైల్లో వేస్తారు. అది మట్టికి కాకుండా అన్ని పనులు వాళ్ళ చేతే చేపిస్తారు. గెలిచిన వాళ్ళు గొరిల్లా టీములో కలిసిపోవాలి. వాళ్ళ కూడానే ఉండాలి. ఒకవేళ గెలవకపోతే వాళ్ళని కూడా జైల్లో వేస్తారు. ఇక్కడ హోటల్లో పనిచేస్తున్న మేమందరం కూడా ఒక విధంగా చూస్తే ఖైదీలమే. తర్వాత మేము ఇక్కడి నుంచి పారిపోలేమని ఆయనకి తెలిసిందంటే అన్ని పనులు మా చేతే చేపిస్తారు. ఇంతకీ ఆ జైలు ఎక్కడ ఉంది? సన్షైన్ వుహాన్ గొరిల్లా ప్యాలెస్ లో అందరు ఖైదీలు అక్కడే ఉంటారు. అయ్యమ్మా, ప్యాలెస్ లోపలికి ఎలా వెళ్ళగలం? అక్కడ చాలా మంది గార్డ్స్ ఉంటారు కదా. నేను మిమ్మల్ని అక్కడికి అందరిని తీసుకెళ్ళగలను. రండి, ఇప్పుడే వెళదాం. ఉండు మోటు, ఆయన ఏం చెప్తాడో విందాం. సైలెంట్ గా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, అందరినీ కాపాడండి. రండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. రండి, కాపాడండి. ఎవరో పిలుస్తున్నారు. మిస్టర్ మోటు, మమ్మల్ని విడిపించు ప్లీజ్. హెల్ప్ us, హెల్ప్ us, హెల్ప్ us. సరే సరే, అందరినీ కాపాడుతాం. కానీ ఆర్క్ ఎక్కడా కనిపించట్లేదే. ఎక్కడున్నావు ఆర్కో? ఆర్కో ఆర్కో ఆర్కో. నేను ఇక్కడ ఉన్నాను. మోటు పత్రు, నేను ఇక్కడే ఉన్నాను. ఆర్కో ఆర్కో ఆర్కో. అరే ఆర్కో అన్న, మా టైం బాగుంది, నువ్వు దొరికావు. మోటు పత్రు, మీరు ఇక్కడ ఉన్నారా? ఆ భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. అయ్యమ్మా, నేను తాళం చెవు కనిపెట్టాను. నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. రండి, వెళదాం. బాక్సర్ అన్న ఎక్కడున్నాడు? పెద్దన్నయ్య, బాక్సర్ అన్నయ్య బానే ఉన్నారు. నువ్వేం దిగులు పడద్దు. అతను ఈ లాకెట్ ఇచ్చారు. ఈ ఎక్కడది? ఆర్కేకి ఇవ్వాలి కదా. ఎక్కడది? 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 అరే రే, హోటల్ రూమ్ లోనే వదిలేసినట్టు. ఏంటి, మీరు లాకెట్ ఇక్కడికి తీసుకొచ్చారా? ఓరి భగవంతుడా, అయితే ఆలస్యం చేయదు. త్వరగా లాకెట్ ని నాకు సొంతం చెయ్యి.
పదండి మిత్రులారా. అయ్యమ్మా రండి, త్వరగా బయటికి రండి రండి. ఇక మీరు వెళ్ళిపోండి, నేను మిగతా వాళ్ళని విడిపిస్తాను. ఓకే ఓకే. మర్యాదగా సరెండర్ అయిపోండి. అందరూ వినండి. ఇది చీటింగ్. మొట్టుపత్రు, మీరు బయటికి రండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాము. సరే మిత్రులారా, పదండి. అరే మోటు, మనం సీక్రెట్ దారిలో వెళ్ళలేము. ఆ గాడ్స్ గుంపంతా అక్కడే ఉంది. నాకు ఒక దారి తెలుసు. చెప్పు. అమ్మా ఇటువైపు రండి, నాతో పాటు. వెళ్దాం. ఇటు పక్క నుంచి. రండి, త్వరగా ఈ నిచ్చెనెక్కి మనం ఎస్కేప్ అయిపోదాం. అర్రా. అరే పతులు, గాడ్స్ ఇక్కడ కూడా ఉన్నారు. మోటు, ఇక్కడ నుంచి మనం మాట్లాడకుండా వెళ్ళిపోతే మంచిది. రండి. మమ్మల్ని మోటు, ఇంకెవరైనా గాడ్స్ ఇక్కడికి వచ్చే లోపల మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం. పదా. త్వరగా రండి మిత్రమా. అయ్యమ్మా అందరూ వేగంగా రండి, దయచేసి ఆగండి. ఏంటి మొత్తం లకలక పొగలా ఉంది? అయ్యమ్మా ఇదేవరా? చాలా తొందరలో ఉన్నట్టుగా ఉన్నారు. ఆ గొరిల్లా వచ్చేసింది, ఇప్పుడేం చేయాలి? మీ దగ్గరున్న వస్తువు నాకు చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని దక్కించుకోవడానికి నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదేనే చెప్తున్నావు. ఒకసారి సినిమాలో, ఇంకోసారి గాడిలో ఉన్నాయండి. మిస్టర్ మోటు పట్లు, మీరసలు ఏమనుకుంటున్నారు? నా బందీల్ని విడిపించి తీసుకువెళ్ళడం అంత సులువు అనుకుంటున్నారా? ఇలా చూడండి మిస్టర్ వహాన్, నేను వీళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను ఇతన్ని కాపాడి తీసుకెళ్తానని. ఇక మేము చెప్పిన మాటని ఎప్పుడు నిలబెట్టుకుంటాము, ఎప్పుడు పూర్తి చేస్తాము. నాకు వాడికి ఎటువంటి శత్రుత్వం లేదు. వాడి దగ్గర నాకు కావలసిన వస్తువు ఉంది. అది నాకు ఇచ్చేసి మీరు వెళ్ళొచ్చు, లేదంటే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. అయితే నీతో మేము తలబడి దాన్ని తీసుకెళ్తాము. కాపాడు. Hey, stop! Stop in the name of law. My name is Chingam, Inspector Chingam. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా
విడిచిపెట్టను. ఆర్కో అన్న, ముందు ముందు చాలా ప్రమాదం ఉంది. ఇకపైన నిన్ను మేము తీసుకుని వెళ్ళలేము. అందుకని మీరు ఇక్కడే బోర్డు దగ్గర ఉండి కాసేపు మా కోసం ఎదురు చూడండి ప్లీజ్. ఓకే మోటు పతులు, నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. పతులు అలా చూడు, వాళ్ళు ఆధారంట వెళ్ళారు. రండి వెళ్ళిపోదాం రండి. ఏయ్, బల్బ్, జాగ్రత్త జాగ్రత్త. ఏంటి ఇంత ఒక్కగా ఉంది? ఈ టనల్ లోపలికి వెళ్తానికి అర్థం ఏంటంటే ఎప్పటికో మనం బయటికి వస్తలేదు. హెల్ప్ హెల్ప్. అయ్యమ్మా, నేను మోటు కలిసి ముందు వెళ్తాం. ఆ తర్వాత మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. పదే మోటు వెళదాం త్వరగా. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. అయ్యమ్మా, పోషించుకుంటూ నిలబెట్టారు. ఇలాగే నిలబడిపోతారా ఏంటి? ధైర్యంగా ఉండాలి. మీకేమీ కాదు, రండి. నాయన తమ్ముళ్ళారా మిత్రులారా, మేము అలా ఈ లాభాలు పడిపోయి కరిగిపోతాం అనుకుంటాను. నాకు చాలా గాయంగా ఉంది. అయ్యమ్మా పతులు, నువ్వు మోటుకి చాలా ఐడియాలు ఇస్తున్నావు. మాకు కూడా ఇవ్వు, వెంటనే ఇవ్వు. ఐడియా 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 ఐడియా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వెయిట్ ని పట్టుకుని దాన్ని ఊపి ఇంకో వెయిట్ ని పట్టుకుని అక్కడి నుంచి అలాగే జంప్ చేసి వచ్చేయండి. అయ్యమ్మా, నాకు కూడా కాస్త శక్తినివ్వండి. అమ్మా, లేదంటే కింద పడిపోయాను. దేవుడా, నువ్వు ఎలాగోలా కాపాడు. ఓకే ఓకే, చాలు చాలు. అలాగే కొంచెం ముందుకు రండి. ఇదే చివరి లెవెల్. అందరూ పక్కకి జరగండి.
వచ్చేసాము. చాలు నీ ఓవర్ యాక్షన్. లేచి నడు. అయ్యమ్మా అరే ఇక్కడ అంతా దుమ్ముగా ఉంది, నాకేం కనిపించట్లేదు. చూడు పతులు, ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో అయిపోతుంది. పారిపోండి. ఈ లోయ చాలా పెద్దగా ఉంది. పారిపోదాం పదండి. మోటు అక్కడ చూడు, వాళ్ళు ఆ లోయను దాటి వెళ్ళిపోయారు. మనం కూడా త్వరగా వెళ్ళి తీరాలి. మోటు రా. అరే వాళ్ళలాగా మన అంత పెద్ద జంపు చేయలేము. పతులు ఖాళీ కడుపులో ఏమి ఆలోచన రావట్లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. ఇదిగో మోటు, ఇప్పటికి ఇదే దారి ఉంది. చలో కర్ర తీసుకోండి. ఇదిగోండి, మనిషికో కర్ర తీసుకోండి. పదండి వెళదాం. అయ్యమ్మా కాపాడండి. అయ్యమ్మా ఇప్పుడు బల్క్ మనల్ని చూసేశాడు. వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారా? వీళ్ళని నేను వదిలిపెట్టను. వుహాన్, మోటు, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావా? నువ్వు డెవిల్స్ హార్ట్ ని యూజ్ చేయలేవు వుహాన్. ఎప్పటికీ చేయలేవు. ఇప్పుడు నీ వంతు వుహాన్. అయ్యమ్మా ఏంటిది? అయ్యమ్మా ఏంటిది? తట్టుకోలేకపోతున్నావు. మోటు ఆగు. పెట్టను వుహాన్. వుహాన్. లే మోటు, లే. నేను నిన్ను వదిలిపెట్టను. వుహాన్, ఇదిగో తీసుకో. ఇదిగో. పదులు ఖాళీ కడుపుతో నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఆలోచించు. అరే మోటు,
మోటు అతనికి సంబంధించినంత వరకు ఈ భూమి మీద ఎవరు అతన్ని ఓడించలేరు. కానీ ఆకాశంలోకి తీసుకెళ్లి అతన్ని ఓడించవచ్చు. ఓహో! మంచి ఐడియా పతులు. పద, మోటు పొత్తులు శక్తి ఉంటే వాళ్ళకి చూపిద్దాం. ఆ తర్వాత నీకు 101 సమస్య ఇప్పిస్తా. రెడీ? నన్ను ఎవరు ఓడించలేరు. అలాగా అయితే తీసుకో. ఇదిగో తీసుకో 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 ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. అతన్ని వదలు, మోటు. మోటు, ఆ సెన్సాయ్ చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, వదలకురా. బాగా ఆలోచించు. కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్. నీలో ఉన్న నమ్మకం ఒక్కటే వాడిని ఓడించగలదు. నువ్వు ఏమి చేసినా నమ్మకంతో చెయ్యి, తెలిసిందా? నువ్వు అనుకుంటే చాలు, ఏమైనా చేయగలవు. నేను వీడిని ఓడించగలను. నేను వీడిని ఓడించగలను. నేను వీడిని ఓడించగలను. ఇదిగో తీసుకో. దాకా. అదిగో అక్కడ ఉన్నాడు అతను. మోటు బతులు. ఆర్కో. మోటు బతులు, మీ ఇద్దరికి చాలా 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 థ్యాంక్స్. మీ ఇద్దరు మా తమ్ముణ్ణి కాపాడారు. బాక్సర్ అన్న, ఒక విషయం చెప్పనా? ఈ మంచి మనిషి సాయం లేకపోతే మేము ఏది సాధించుండే వాళ్ళం కాదు. అన్ని థ్యాంక్స్లు ఈయనకే చెప్పాలి. మీరు కేవలం నన్ను మాత్రమే కాదు, ఇదిగో ఇక్కడున్నారు చూడండి, వీళ్ళంతా కూడా వీళ్ళని ఇక్కడ బానిసల నుండి విముక్తులుగా ఉంచారు తెలుసా? ఈ శుభ సందర్భంలో మోటోకు గరం గరం సమోసాలు తినిపిద్దాం. मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी। Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.